మీ పిల్లల మైనస్ పవర్ ప్రతి 6 months కి పెరిగిపోతుందా? అది సాధారణమైన విషయం కాదు. మయోపియా ముదురుతుందని అర్థం. పిల్లలకి మయోపియా పవర్ వస్తే వాళ్ళ పవర్ పెరిగే కొద్దీ మనం కేవలం క్లారిటీగా కనపడడానికి ఇంకా పవర్ ని పెంచి కళ్ళద్దాలు ఇస్తూ ఉంటాం. మనం కేవలం లక్షణానికి చికిత్స చేస్తున్నాం కానీ సమస్య మూలానికి కాదు. మయోపియా కంట్రోల్ లెన్సెస్ ఇవి కంటి పెరుగుదలను దాదాపు 50% నెమ్మదింపచేస్తాయి. రెటీనాపై కాంతి ఎలా పడాలో కంట్రోల్ చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ప్రత్యేకమైన ఆప్టికల్ జోన్లు అవి కంటికి పెరగడం ఆపు అని సిగ్నల్ పంపుతుంది. ఇవి ఉత్త మాటలు కాదు, క్లినికల్ రీసెర్చ్ ద్వారా ఇవి ప్రూవ్ అయింది. నార్మల్ కల్జోల్డ్ లెన్స్ కాంతి రెటీనా మధ్యలో కరెక్ట్ గా ఫోకస్ అవుతుంది. దాంతో చూపు క్లారిటీగా కనబడుతుంది. కానీ రెటీనా చుట్టూ ఉండే భాగంలో పెరిఫెరల్ రెటీనాలో కాంతి రెటీనా వెనక వైపు పడుతుంది. మన కళ్ళు దాన్ని సిగ్నల్ గా తీసుకుని ఆ కాంతిని అందుకోవడానికి ఇంకా పొడవుగా పెరగడానికి ట్రై చేస్తుంది. అదే మయోపియా ముదరడానికి కారణం. మయోపియా కంట్రోల్ లెన్సెస్ లో 2 జోన్లు ఉంటాయి. సెంటర్ పార్ట్ నార్మల్ లెన్స్ లాగే దూరం చూపును సరిచేస్తుంది. దీని చుట్టూ ఉండే అంచు భాగాలు ఇవే స్పెషల్ జోన్స్. కాంతి రెటీనా వెనక వైపు కాకుండా రెటీనా ముందు పడేలా చేస్తాయి. దీనినే పెరిఫెరల్ డీఫోకస్ అంటారు. ఇది కంటికి ఇంకా పెరగాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ పొడవుగానే ఉన్నావు అని తప్పుడు సిగ్నల్ పంపుతుంది. దాంతో కంటి పెరుగుదల స్లో అవుతుంది. మయోపియా ఉన్న కంటి పెరుగుదల రేటును ఆరోగ్యకరమైన సహజమైన పెరుగుదల కంటి రేటుకు వీలైనంత దగ్గరగా తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రీసెర్చ్ చేసే బ్రాండ్స్ ని వాటిని చూస్ చేసుకోండి. మీ పిల్లల వయసు 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉండి వారి పవర్ పెరుగుతుంటే లేట్ చేయకండి. స్పెక్స్ బై ని విజిట్ చేయండి. తల్లిదండ్రులు ఎవరికైనా మయోపియా ఉంటే ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి మీ పిల్లలకి ఐ చెకప్ చేస్తూ ఉండండి. మీ పిల్లల భవిష్యత్తుని కాపాడాల్సింది మీరే.